అన్న పాలు పిండే మిషన్ ద్వారా పొదుగులోంచి రక్తం వస్తుందా, లేకపోతే కరెంట్ షాక్ కొడుతుందా, పాలు తగ్గిపోతాయా, లేకపోతే గేదెకి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే కారణాలు ఉంటాయా అని డౌట్స్ రైజ్ చేశారు. పొదుగు పిండే మిషన్ వ్యాక్యూమ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. పొదుగుకి మనము క్లస్టర్ని పెట్టిన తర్వాతకి పొదుగులోంచి మనకు వచ్చిన పాలు మనం ట్రాన్స్పరెంట్ పైపుని పెట్టుకుంటే ఎప్పుడైతే పాలు అయిపోయి ఆ క్లస్టర్ని రిమూవ్ చేస్తే అయిపోతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ షాక్ అయితే అసలుకే కొట్టదండి. అనారోగ్య సమస్యలు అంటే పొదుగువాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా గైడ్లైన్స్ పాటించకపోతే పొదుగువాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. పొదుగువాపు వచ్చే అవకాశాలు పాలు పిండే మిషన్ ద్వారా కాదు, చేతులతో పిండిన వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు ఇంకో ఒక్క వ్యక్తికి కొన్ని పశువులు అలవాటై ఉంటాయి, అట్లాంటి దాన్ని మనం అవాయిడ్ చేయవచ్చు. ఆవులకి గేదెలకి సపరేట్ మిషన్స్ ఉంటాయి. ఎందుకంటే రొమ్ముల యొక్క విధానం అనేది వేరువేరుగా ఉంటుంది ఆవులకి మరియు గేదెలకి. దాని ద్వారా క్లస్టర్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది, సేవ్ చేసుకోండి. మీకు తెలిసిన డైరీ ఫార్మ్ ఎవరైనా పాలు పితికే మిషన్ని పెడదామనుకుంటున్నారు, వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు మీరు ఈ పేజ్ని ఫాలో అవ్వలేదు, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.